హాయ్! వెల్కమ్ టు జెస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. ఓన్లీ 2 బనానాస్‌తో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ ప్లస్ డిన్నర్ రెసిపీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. మనం బయట అప్పుడప్పుడు కుడుములు టేస్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లోనే దీన్ని డిఫరెంట్‌గా చేసుకోవచ్చనమాట. సో, ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం. దీనికోసం ఫస్ట్ 2 బనానాస్ బాగా ముగ్గినవి అంటాం కదా! అలాంటివి తీసుకొని పీసెస్‌గా కట్ చేసుకొని, స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్ వరకు జాంగ్రీ యాడ్ చేసుకోండి, బెల్లం. దీంట్లోనే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోండి. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రానవసరం లేదు. ఇది మెల్ట్ అయితే సరిపోతుంది. బాగా మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి వడకట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. వడకట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టిన దీంట్లో ఇప్పుడు మనం 1/4 కప్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ కోకోనట్ అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఆల్రెడీ మనం స్మాష్ చేసి పెట్టుకున్న బనానాస్ ఇందులోని యాడ్ చేసుకోండి. బనానాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాయిలింగ్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఒకసారి మరుగుతుందనగా దీంట్లో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకొక ఉడుకు వచ్చినంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు బియ్యపిండి యాడ్ చేసుకోండి. బయట మార్కెట్లో దొరికే బియ్యపిండిని నేను డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకున్నాను. బియ్యపిండి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అసలు ఉడకనివ్వద్దు దీన్ని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ఇలాంటి స్టీల్ బౌల్స్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా బౌల్స్ లేనప్పుడు స్టీల్ గిన్నెలో కానీ లేదా మోమోస్ ప్లేట్ ఉంటుంది కదా, దానికైనా ఆయిల్ గ్రీస్ చేసి దీన్ని అందులోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫిల్ చేసుకున్న పెట్టుకుని వీటి మీద మనం కొంచెం కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుందాం. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రెష్ కోకోనట్ గార్నిష్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఇప్పుడు గార్నిష్ చేసుకున్న వీటిని ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో స్టీమ్ చేయండి. స్టీమ్ చేసుకున్న వీటిని డీమౌల్డ్ చేయండి. నేను ఇక్కడ డైరెక్ట్గా స్పూన్తో చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.